బీజేపీని ఆల్టర్నేట్ పార్టీగా గుర్తించలేదు జనం. ఎందుకు గుర్తించలేరంటే వాళ్ళు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల మీద పోరాటాలు చేయలేదు. ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళ రాజకీయం తప్ప వాళ్ళు ఏ ఇష్యూ మీద కూడా పలానా ఇష్యూ మీద బీజేపీ గట్టిగా పోరాటం చేసింది అనేది ఎక్కడ జనాల్లో చర్చలు లేదు. బీజేపీ గురించి చర్చనే చాలా తక్కువ ఉంది. బీజేపీ ఉత్తర తెలంగాణలో బలంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీట్లు గెలిచారు. కానీ ఎమ్మెల్యే సర్వేకి వచ్చేసరికి చతికిలో పడుతున్నారు. నిజంగా కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర తెలంగాణలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలవడం కొంత ఆశ్చర్యార్థకమే. ఎందుకు ఆశ్చర్యం అంటే 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు దాని ఎఫెక్ట్ ఉండాలి కదా. గ్రౌండ్లో ఏ పార్టీకి పోటీ ఉంది? కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య పోటీ కనిపించింది మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్. మరి 2 మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ పట్టు నిరూపించుకోలేకపోయింది. అర్బన్ ఏరియాలో కూడా మున్సిపాలిటీల్లో బీజేపీ సాధించలేకపోయింది. సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా చతికిల పడింది. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తే కూడా మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ జరుగుతుంది తప్ప బీజేపీ ఎలక్షన్ జరగదు. దానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు. బీజేపీలో చాలా గ్రూపులు ఉండొచ్చు. ఆ గ్రూపులో విడివిడిగా వాళ్ళకు ఇండివిజువల్గా వాళ్ళు సొంత బెనిఫిట్ల కోసమా లేకపోతే దేనికో తెలియదు, కానీ ప్రభుత్వంతోన వాళ్ళు సానుకూలంగా ఉండడం, ప్రభుత్వం పైన జనం వ్యతిరేకత ఉన్న, ప్రభుత్వం ప్రజలపైన కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తున్నా బీజేపీ ఆ స్టాండ్ తీసుకోలేకపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫైట్ను నిర్మించుకోలేకపోయింది. నిర్మించుకోలేకపోవడం పక్కన పెడితే ప్రభుత్వానికి బీజేపీ సహకరిస్తుంది. ముఖ్యంగా బండి భగీరథ్ కేసు చూసుకోండి మీరు. బండి భగీరథ్ కేసులో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు మొత్తం చూసిండ్రు. కరెక్ట్గా ఈ సర్వే జరుగుతున్న టైం కూడా అదే. బండి భగీరథ్ ఇష్యూ జరుగుతున్నప్పుడే ఈ సర్వే కూడా జరిగింది. కొంచెం ముందు జరిగింది, కొన్ని జిల్లాల్లో తర్వాత జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా బీజేపీ కార్యకర్తల్లో ఉంది ఉల్లాసం, కానీ దాన్ని పైకి తీసుకొచ్చే నాయకత్వం కనిపిస్తలేదు. బీజేపీలో ఒక మంచి నమ్మకమైన నాయకుడు కనిపిస్తలేడు. ఆ 8 మంది ఎంపీలు ఎందుకు గెలిచారంటే మోడీని చూసి ఓటేసిండ్రు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకవేళ మోడీని చూసి కాదు మమ్మల్ని చూసే ఓటేసిరని ఎవరైనా బీజేపీ ఎంపీలు అనుకుంటే వాళ్ళు ఎంపీగా ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా మున్సిపాలిటీలు కానీ సర్పంచులు కానీ గణనీయ స్థాయిలో బీజేపీ చేజిక్కించుకున్నదా? చేజిక్కించుకోలేదు. ఇప్పుడు కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉంది.